నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. ఒకవైపు కల్తీ నెయ్యి కుంభకోణం, మరోవైపు పరకామణిలో చోరీ దుమారం. కొన్ని రోజులుగా కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వరుని సన్నిధిలో కలకలం రేపుతున్న రెండు అంశాలివి. వైకాపా హయాంలో బోలేబాబా డైరీ తీతీదేకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపినట్లు స్వయంగా సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ధారించింది. ఇందుకు 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కర్నాయిల్, పామ్ స్టెరిన్ ఇటువంటి రసాయనాలు వినియోగించారని పేర్కొంది. ఈ విచారణకు హాజరైన టీటీడీ నాటి ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారారని వార్తలు వస్తున్నాయి. హైకమాండ్ ఆదేశాలతోనే ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్పినట్టుగా సమాచారం కూడా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇదే సమయంలో పరకామణిలో చోరీ కేసులో సిఐడి కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి. నిందితుల వెనుక అసలు పెద్ద తలకాయలు ఎవరిని నిగ్గు తేల్చే పనిలో పడింది. హైకోర్టు వరుస అక్షింతలు ఈ విషయ తీవ్రతను తెలియచేస్తున్నాయి. అసలు గడిచిన 5 ఏళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది? 7 కొండలవాడికే నామం పెట్టిన ఘోరాల్లో అసలు వ్యక్తులెవరు? ఆలయ నిర్వహణలో నాటి పరిస్థితులపై ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుపతి నుంచి, అట్లాగే తనికెళ్ల సత్య రవికుమార్ గారు, విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగరం క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి మరియు హైందవ శంకరావం కన్వీనర్ నిజామాబాద్ నుంచి, అట్లాగే కమలానంద భారతీ స్వామి గారు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గన్నవరం నుంచి. నమస్తే అండి ముగ్గురికి. నమస్కారం. ముందుగా భాను గారు మీరు చెప్పండి, టీటీడీలో కల్తీ నెయ్యి కుంభకోణం, పరకామణిలో చోరీ వంటివి అసలు ఎలా వెలుగులోకి వచ్చాయండి? ఆ కేసుల విచారణ ఎంతవరకు వచ్చింది? అన్న, మీకు ప్యానల్ వంటి పెద్దలు స్వామీజీ కమలానంద భారతి గారికి, రవణికి నమస్కారాలు. ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దిగజార్చే విధంగా, కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలిందనే దానికి నిదర్శనం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వారు తీసుకున్న నిర్ణయాలు, జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కల్తీ నెయ్యి, భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం కాకపోయినప్పటికీ శ్రీవారి ప్రసాదాన్ని, లడ్డుని స్వామివారి ప్రతిమగా భావించి ఇంటికెళ్ళి ఆ లడ్డును పూజించి ఆ ప్రసాదాన్ని తీసుకునే సాంప్రదాయం గోవింద భక్తుల్లో ఉంది. అంత పవిత్రమైనటువంటి లడ్డుని ఏ విధంగా కల్తీ చేసేయాలని ఒక మనసు పుట్టిందో నాకైతే అర్థం కావట్లేదన్నా. వీళ్ళు దుర్మార్గులు. ఇంకా దీనికన్నా ఇంకా నేను మాట్లాడలేను. ఎందుకంటే కొందరు అధికారులు, కొందరు వైసీపీ ఉన్నటువంటి నాయకులు కుమ్మక్కై ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా, ఎందుకంటే మాకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నిత్య ప్రసాదాల్లో కానీ, లడ్డూ తయారీలో కానీ దాదాపు 14 టన్నుల 14 టన్స్ ఆఫ్ కౌ గీ అన్న ఆవు నెయ్యిని వాడే సాంప్రదాయం ఉంది. కానీ గతంలో 2019 నుంచి 24 వరకు మీరు కానీ గమనించినట్టయితే అక్కడ ఉన్నటి లడ్డు నాణ్యత ఒక రోజు 2 రోజుల్లోనే అది డ్రై అయిపోవడం, అసలు ఆ నెయ్యి వాసన కూడా రాకపోవడం, తొందరగా పాడైపోవడం, ఇవన్నీ జరుగుతుంటే మాకు కూడా అనేక అనుమానాలు వచ్చాయి. ఏమైనా దీంట్లో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామివారి దగ్గర కూడా ఇంత ద్రోహం చేసే మనుషులు ఉంటారా అని చెప్పి. స్వామివారి ప్రసాదంలో కూడా కకృతి పడి కమిషన్లు తీసుకునే మనుషులు ఉంటారని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు చూస్తూ అంటే ఒక్కొక్క సంఘటన నివ్వెరపోతున్నాం మేమే. 311 రూపాయలకు ఏ విధంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందన్న. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో సడలింపులు, ఎవరి కోసం సడలించారు, ఎందుకోసం సడలించారు, అదంతా ఈరోజు సిట్ కానీ సిబిఐ విచారణలో మొత్తం అంశాలు ఒక్కొక్కటి బయట వస్తుంది. కౌ బెల్ట్ లేని ప్రొక్యూర్ చేయలేని ఒక డైరీ దగ్గర నుంచి మీరు ఏ విధంగా గీ టెండర్ వాళ్ళ ఎల్వన్ వచ్చారనుకోండి, పోయి వ్యక్తిగతంగా పరిశీలించాల్సిన అవసరం లేదా? వచ్చినటువంటి నెయ్యిని మాకు ల్యాబ్ లేదు, ఈరోజు ధర్మారెడ్డి గారు నేను చదివాను పేపర్లో, మాకు ల్యాబ్ లేని కారణంగా మేము దాన్ని కనిపెట్టలేకపోయినాం. ఏందయ్యా ల్యాబ్ లేనిది? చిత్తశుద్ధి ఉండాలి. ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి మనకు, మైసూర్ ల్యాబ్స్, దాన్ని టెస్టింగ్ పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీరు దాన్ని స్టడీ చేయలేదు? నెయ్యి అంటే నాణ్యత లేని కారణంగా. మామూలుగా ఇది గతంలో మనకు ఇంట్లో లడ్డు పెడితే బయట పక్కింటి వరకు వచ్చేది వాసన, మనకే అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఒక ఈవోగా పనిచేసిన వ్యక్తి కానీ, అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు నాణ్యత తగ్గిపోతుంది? నాకు సంబంధం లేదు, పై వార్డు నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా జరిగింది. ఈ హరికథలన్నీ చెప్పొద్దండి. ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం పనిచేసిందని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ కల్తీ నెయ్యితో పాటు పరకామణి పవిత్ర కానుకలు సమర్పిస్తున్నట్టు ఇప్పుడు పక్కన కనపడుతుంది మనకు ఈటీవీలో. ఆ కానుకలు కూడా కాజేసినటువంటి వ్యక్తిని దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్కి చేశారు. దొంగని దాతగా చేసి
థెఫ్ట్ని గిఫ్ట్గా చేసిన ఘనత ఈ వైసీపీకే దక్కుతుంది. Okay, నేను చిన్నప్పుడు right. ఒక సామెత ఉంది, గుడిలో లింగాన్ని మింగే మనుషులు ఉన్నారని. అలాంటి సామెత కరెక్ట్గా ఈ వైసీపీ వాళ్ళకి సరిపోతుందని చెప్పి నేను రైట్ భావిస్తున్నాను. భానుగారు, రైట్, ఓకే. రవికుమార్ గారు మీరు చెప్పండి, స్వామివారి కైంకర్యాల్లో కల్తీ నెయ్యి వాడటం అంటేనే దిగ్భ్రాంతికర విషయం. దానికి తోడు వడ్డీ కాసుల వాడి హుండీకే ఇంటి దొంగలు కన్నం వేయటాన్ని అస్సలు జీర్ణించుకోలేని అంశం. అయితే కొన్ని సంవత్సరాల పాటు అలా ఎలా జరగనిచ్చారండి? ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించవలసిన విషయం ఉంది జీ. స్వామివారికి ఒక పుష్పం సమర్పించాలంటే అత్యంత పవిత్రంగా ఉందా లేదా భావించి స్వామివారికి సమర్పిస్తాం. అవును. స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పంటే అత్యంత పవిత్రంగా మన శరీరాన్ని మన వస్త్రాల్ని శుద్ధి చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తాం కళ్ళతో చూడడానికి. అటువంటిది స్వామివారికి నివేదన చేసేటటువంటి లడ్డునే ఇంత అపవిత్రం చేశారంటే క్షమించాలి, నేను ఇంత ఘాటుగా విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ మాట అంటున్నాను. ఈవేళ ఒక విష పదార్థాన్ని తయారు చేసి లక్షలాది మంది ప్రాణాలను తీసేద్దామనుకున్న మొయుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈవేళ లడ్డూలో ఏదైతే మోనోస్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ లాంటి భయంకరమైన శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి పదార్థాలని కలిపేసి అది ఆవు నెయ్యిగా చలామణి చేసేసి లడ్డూ భగవంతుడికే నివేదన చేసేసి దానిని తీసుకొచ్చి భక్తులకు పెట్టి భక్తుల ప్రాణాలతో ఆడుకుందాం అనుకున్నటువంటి ఈ ఆర్థిక ఉగ్రవాదులకి తేడా ఏముంది జీ? ఇద్దరూ విశ్వ హిందూ పరిషత్ దృష్టిలో ఒకటే. కాబట్టి అతను మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసాలకు విలువ లేకుండా ప్రవర్తించారు. కాబట్టి ఇందులో చాలా స్పష్టంగా మనం గమనించవలసింది, 312 రూపాయలకి ఆవు నెయ్యి ఇచ్చేస్తాను అంటే ఎలా నమ్మారు? ఇది $1000 కోట్ల ప్రశ్న. కాబట్టి ఇంతవరకు లేనిది 312 రూపాయలకి ఇస్తానన్నప్పుడే ఆలోచించి ఉండాలి. బజార్లో చీప్గా వస్తువులు ఇస్తున్నామని చెబుతారు, వాటి నాణ్యత మనం పరిశీలిస్తాం, అవి నాణ్యంగా ఉండవని అనుకుంటాం. అటువంటిది ఇది ఒక ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన విషయం కాదు, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయం. కాబట్టి విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి, ఆధ్యాత్మిక భావాలు ముడిపడి ఉన్నాయి. ఇది లెక్కలేనితనంతో చేశారు. అలాగే చూడండి, పరకామణిలో కూడా ఇదే పునరావృతమైంది. ఇక్కడ రెండింటికి పోలిక ఉంది గౌతమ్ గారు, మీరు చాలా గమనిస్తే. ఇక్కడ నెయ్యి ఇచ్చేవాడి యొక్క దాని నాణ్యత పరిశీలించవలసిన అవసరాన్ని గుర్తించలేదు. గుర్తించిన తమ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది టీటీడీ ఆనాడు పాలకులు. అదేవిధంగా ఇక్కడ ఒక దొంగతనం, పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి నేను ఆస్తి ఇచ్చేస్తానంటే ఈ ఆస్తి నాణ్యతకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా దర్యాప్తు చేయకుండా ఆస్తిని తీసుకుని మనిషిని వదిలేసింది కేసు నుంచి. కాబట్టి ఇక్కడ కావాలనే జరిగాయి ఇవి. కాబట్టి ఇక్కడ దీనికి ఎప్పుడు మేము విశ్వ హిందూ పరిషత్ చెబుతున్నది అదే, చాలా స్పష్టంగా ఎవరైతే భగవంతుడి మీద భక్తి లేని వాళ్ళు, అంటే చూడండి అనాచారంగా ఉన్న వాళ్ళని అర్చకులుగా ఉపయోగించాం మనం. ఎందుకంటే అతను అనాచారంగా ఉన్నాడు కాబట్టి దైవానికి పవిత్రంగా ఆరాధన చేయడు అని. మరి ఈవేళ విధర్మీయుల్ని పాలకులుగా తీసుకొచ్చి టీటీడీలో పెడితే, ప్రభుత్వంలో పెడితే, హిందూ దేవాలయం వాళ్ళ చేతిలో పెడితే కల్తీ నెయ్యి వాడకపోతే ఏం వాడతారు? భక్తుల ప్రాణాలను గుర్తించకపోతే ఏం చేస్తారు? ఆర్థిక కుంభకోణాలు చేయకపోతే ఏం చేస్తారు? భగవంతుడికి దొంగతనం జరిగిన దొంగ చేత ఆస్తులు భగవంతుడికి కాదు తమ వ్యక్తిగతంగా రాయించుకోకపోతే ఏం చేస్తారు? కాబట్టి పవిత్రం లేని వాళ్ళ చేతుల్లో భగవంతుడిని ఆలయాల్ని పెట్టడం వల్ల వాళ్ళు ఈ దుర్మార్గాలన్నీ చేస్తారని విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. ఓకే అండి. కమలానంద భారతి గారు, మీరు దేవాలయాల పరిరక్షణ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు తిరిగారు, మహా పాదయాత్రలు కూడా చేశారు. అయితే కలియుగ వైకుంఠం తిరుమలలో ఇలాంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోందండి? ఓం నమో వెంకటేశాయ. 2 విషయాలు అవగతం అవుతున్నాయి. ఒకటి, మనిషి కలియుగ లక్షణాన్ని కలిగి దుర్మార్గపు ఆలోచనలతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. 2, కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. కాబట్టి యుగ ధర్మాన్ని అనుసరించి నేను గనక ఈ రకంగానే దైవ దూషణకు దైవద్రోహానికి పాల్పడతాను అని కనుక ప్రవర్తిస్తే అక్కడికి వెంటనే ఖడ్గప్రహారం చేయడానికి వెంకటేశ్వర స్వామి వారు తక్షణము సమాయత్తమై ఉన్నారనే విషయం స్పష్టమవుతూ ఉన్నది. సరే, తిరుమల విషయంలో అప్పుడప్పుడు ఏదో ఒక వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం అనుకోండి. కానీ అసలు నడ్డి విరగ్గొట్టేసేటువంటి పద్ధతిలో, ఇంకా ఏమేమి మాట్లాడా దానికి కూడా మాటలు లేని స్థితిలో, అంటే పూర్తిగా దొరికిపోవటం, ఏదో ఒక ఆరోపణ కాదు ఇది. స్వయంగా సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోనే
అసలు అక్కడ వాడింది నెయ్యే కాదు, దాంట్లో అనేక రకాలైనటువంటి వేరే వేరే ఈ రసాయన పదార్థాలు వాడారు అనేటువంటి ఒక నివేదిక వచ్చిన తర్వాత ఇంతకంటే దుర్మార్గము, ఇందాక వారు చెప్పారు రవి గారు, అదేదో ఆముదంలో నుంచి విషాన్ని తయారు చేసి 1,00,000 మందిని చంపివేసే పథకం ఏదో చేశారని, అది దేశద్రోహం. ఈరోజు ఇక్కడ జరిగింది దైవద్రోహం. దేశద్రోహమైన దైవద్రోహమైన సమానమైన పాపాలే. కాబట్టి దీనికి తగిన పద్ధతిలోనే హిందూ సమాజము ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి పాలకులు కూడా దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఈ మొత్తము ప్రపంచంలో ఉండే హిందువులకు ఉండేటువంటి విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇటువంటి విషయాల్లో మాట్లాడాలని కూడా అనిపించటం లేదు. ఎందుకంటే ఏం మాట్లాడతాము అని నడ్డి విరిగిపోయి కూర్చున్నాడంటే ఇంత దారుణం జరుగుతున్నదా అనే స్థితికి వెళ్ళిపోతున్నాం. మానసికంగా అంత సంసిద్ధంగా లేవు. కాబట్టి నెయ్యి విషయంలో ఇన్ని లక్షల కిలోల నెయ్యి ఏమి మాత్రం ఇది పేరు ఎక్కడ ఏమీ లేనటువంటి సంస్థల నుంచి కొనుగోలు చేయటం, కల్తీ తీసుకురావడం, వెంకటేశ్వర స్వామికి నివేదన చేయటం, ఇది దేవుడి పట్ల ఇంత ద్రోహము, ఇంత అపకారము చేయటం ద్వారా, అపనమ్మకాన్ని పెంచడం ద్వారా హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి ఇది. కాబట్టి దేవుడికి మనం ఇటు చేసినట్టయితేనే దేవుడు ఏం చేస్తున్నాడు కదా, ఏం చేయలేదు కదా అనేటువంటి ఒక బలహీనమైన ఆలోచనని హిందూ సమాజంలో తీసుకురావటం కొరకు హిందూ సమాజం తన ధర్మం పట్ల నిష్టను బలహీనపరుచుకునే పద్ధతిలో సమాజంలోకి ఒక ఆలోచనను పంపించే దానికోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మొహమాటం ఏం లేదు. సరే, చట్టం చాలా చురుకుగా ముందుకు వెళుతూ ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి విషయం కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. అన్నారావు గారి మహాత్ములు అటువంటి దగ్గర నుంచి ఎంతోమంది వచ్చారు. వాళ్ళ సమయాల్లో ఈవోలుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా అధ్యక్షులుగా వచ్చిన వాళ్ళందరూ 1-2 దగ్గరలో చిన్న సమస్యలు వచ్చినా చక్కగా పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఇంత దాష్టీకం, ఇంత బహిరంగంగా, ఇంత దారుణంగా, ఇంత అవమానకరంగా, ఇంత హేయంగా వెంకటేశ్వర స్వామి పట్ల, వారి పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు చూడలేండి. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారే ఈ రకంగా అందరిలో దూరి ప్రవేశించి ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నారని వెంకటేశ్వర స్వామి వారి భక్తుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఎవరెవరిని వెంకటేశ్వర స్వామి వారు నమ్ముతూ ఉన్నారో, ఎవరెవరిని వెంకటేశ్వర స్వామి వారు కాపాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అదే భావిస్తున్నారు. ఇది పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోవాలి. రైట్. మరొక పర్యాయం ఇటువంటిది దురంతం చేతంటే భయపడాలి, ఓకే అండి, తీసుకురావాలండి. భానుగారు, మీరు తిరుపతిలోనే ఉంటారు, తిరుమలను దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ 2 స్కామ్లు ఎలా జరిగాయి, మీరు ఎప్పుడు వాటిని గుర్తించారు? ఈ 5 ఏళ్లలో కూడా, గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు చిన్న లీక్ కూడా బయటికి రాకపోవడాన్ని ఎట్లా చూడాలండి? అన్న, మీరు కానీ గమనించినట్టయితే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు బయట రాలేదన్న. మామూలుగా ఇప్పుడు మేము ధర్మకర్తల మండలిలో ఉన్నాం, 2015 నుంచి 17 వరకు ఉన్నాం. మేము ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేవాళ్ళం, ఎవరైనా భక్తులు చూసుకోవచ్చు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏం జరుగుతుందని. కానీ 2019 నుంచి 2024 వరకు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు జరిగాయి. ఏ విధంగా గవర్నమెంట్లో జీవోలు బయట కనపడకుండా వాళ్ళు చేశారు గత ప్రభుత్వం, అదేవిధంగా ధార్మిక క్షేత్రంలో కూడా చేయడం జరిగింది. ఒక్క అంశం కూడా బయట రాలేదన్న, ఒక్క అంశం కూడా. నేను చెప్పాను ఇంతకుముందు లడ్డు ఎండిపోవడము ఇవన్నీ చూసి మేము కూడా బాధపడ్డాం, ఏంది ఇట్లా జరుగుతుంది అనుకునేవి తప్ప ఇంత దుర్మార్గానికి, ఇంత నీచానికి దిగజారే వ్యక్తులు ఉంటారని చెప్పి నేనైతే ఊహించలేదు. భగవంతుడి దగ్గర ఇంత నీచానికి దిగజారే వ్యక్తులు ఉంటారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. అంటే డబ్బుకు కకృతిపడి స్వామివారి దగ్గర ఖజానాన్ని కూడా కన్నేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కాబట్టి ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు స్వామివారి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు ఈ మాటలు మాట్లాడుతున్నామో గోవిందుడి పట్ల, వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల వాళ్ళందరినీ స్వామివారి నడిపిస్తున్నారని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఈ పరకామణి అంశం మీరు కానీ గమనించినట్టయితే నా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను లేవనెత్తిన. ఆ రోజు మా గౌరవ ఈఓ గారు ఏమన్నారంటే, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద ఎంక్వైరీ చేసిన కారణంగా ఆ రిపోర్టు ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ జరిగేదానికి వీల్లేదు. అది కూడా కాకుండా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసిన కారణంగా ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయితే దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప రీఓపెన్ చేయలేమన్నా.
కాబట్టి ఈ అంశాన్ని నేను మళ్ళీ డీజీపీ గారికి, డీజీ ఇంటెలిజెన్స్ గారికి, వీరందరికీ ఇవ్వడం జరిగింది. మా పార్టీ పెద్దలు, బీజేపీ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి పురంధేశ్వరి గారి దృష్టికి, మిగతా పెద్దలందరికీ నేను ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీంట్లో ఆధారాలన్నింటినీ మనము బయటపెట్టి భక్తుల ద్వారా దీన్ని టీటీడీ మీద, ప్రభుత్వం మీద ఏ విధంగా దీన్ని న్యాయం చేయాలో ఆ విధంగా చేద్దామని చెప్పి మా పార్టీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎందుకన్నా ఉండేది? ఈ రెజల్యూషన్ కాపీ ఒక్కసారి భక్తులకు కానీ వెళ్ళిందంటే తంతారు పట్టుకొని ఆ రోజు బోర్డులో నిన్నే ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఆ రోజు అజెండా ఈ రెజల్యూషన్లో సంతకాలు చేశారో వాళ్ళందరినీ తన్ని తరుముతారు గోవింద భక్తులు. దీంట్లో ఏముంది తెలుసన్నా, మామూలుగా ఎవరన్నా స్వామివారికి ఆస్తులు ఇవ్వాలంటే, మీరు కానీ, నేను కానీ, కమలానంద భారత స్వామి కానీ, రవణ కానీ ఎవరన్నా ఇవ్వాలంటే మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పేపర్ నోటిఫికేషన్లో అబ్జెక్షన్స్, సజెషన్స్ చూసుకున్న తర్వాత మాత్రమే మేము దాంట్లో ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయించుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో అంటే రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్నారు కదా, ఆ ప్రక్రియలో ఏం జరిగిందంటే మాకు టైం లేని కారణంగా ఈ ఒక్క అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించి మేము ఆమోదం తెలుపుతున్నామని చెప్పి బోర్డు చెప్పారన్న. ఏందే టైం లేదన్నా? వెంకటేశ్వర స్వామి ఏమైనా అప్పుల్లో ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి అప్పుల్లో ఉందా? టీటీడీ ఏమైనా అప్పుల్లో ఉందా? 20,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకో పొరపాటు ఏమంటే, ఆ రవికుమార్ అనే వ్యక్తి స్వామివారికి తన ఆస్తులు రాయిస్తానని చెప్పింది వచ్చి డేట్ 19/5/2023 అన్న. ఈ బోర్డు రెజల్యూషన్ మీరు కానీ చూస్తే 19/6 అంటే ఒక నెల గ్యాప్ ఉంది. ఒక నెల గ్యాప్ ఉన్నప్పటికీ ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా దాదాపు 14,40,22,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ ప్రాపర్టీ అది మార్కెట్లో 50 కోట్లు అన్న. దొంగ దగ్గర నుంచి ఏ విధంగా మీరు ఆస్తులు రాసుకుంటారన్నా? ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒక నెల ముందు మీకు పట్టుబడ్డాడు కదా. ఆ పట్టుబడినప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆ పూర్వపరాలేమి, ఆస్తి ఎందుకు రాయిస్తున్నాడని ఏ ఒక్కటి కూడా అడగలేదు. నేను మొన్న అప్పుడున్నట్టు బోర్డు మెంబర్స్లో 2-3 అడిగితే, బాను మాకు ఏం తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు, మేము సంతకాలు పెట్టినామన్నారు. ఇప్పుడు సంతకాలు పెట్టినందరూ జైలుకి పోవాలా? నేను మన జరిగినట్టు ధర్మకర్తల మండలి సమావేశంలో నేను గట్టిగా లేవనెత్తడం జరిగింది. ఈ రెజల్యూషన్ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ పోవాల్సిన అవసరం ఉంది, క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి. ఇది భక్తుల డబ్బన్నా ఒక్కసారి హుండీలో పడిపోతే దాని యజమాని వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి హుండీలో కానుకలు పడిపోయిందంటే దానికి యజమాని వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి డబ్బులు దొంగలు ఇచ్చిన వాడిని లోకాదాలత్లో చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోకాదాలత్లో ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తారన్నా? అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఉద్దేశపూర్వకంగా దొంగ దొరికిన రోజే ఏ విధంగా వాడిని శిక్షించాలి అనేది ఆలోచన తప్పి, ఏ విధంగా వాడిని రక్షించాలి, ఏ విధంగా వాడిని రక్షించి వాడి దగ్గర ఉన్న డబ్బులు మనం కొల్లగొట్టాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో అప్పుడున్నటువంటి కొందరు పెద్దలు, కొందరు అధికారులు అందరూ దాని బట్టి గూడుపుటానిగా నడిపి స్వామివారి ఆస్తిని ఖజానాకి ఇబ్బంది పెట్టారు. కాబట్టి వీళ్ళెవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు భక్తులందరూ ఎక్కడికి పోయినా సరే, గోవింద భక్తులు నేను కనపడినా, మా పెద్దలు ఎవరైనా కనపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరకామని నిందితులను కానీ, నెయ్యి నిందితులు కానీ వదలకండి. ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మీరు పోరాటం చేయండి అని చెప్పి భక్తుల దగ్గర నుంచి వస్తుంది. ఇదేదో రాజకీయ అంశం కాదన్నా. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడట్లేదు, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడుతున్నాను, గోవింద భక్తుడిగా మాట్లాడుతున్నాను. రాజకీయాలకు సంబంధం లేదు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ నాయకులకి, మీతో ఏదో మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చెప్పి మేము మాట్లాడట్లేదు. మీరు చేసినట్టు దుర్మార్గపు పనుల్ని ప్రజల్లోకి తీసుకోబోతున్నా, రాజకీయానికి దీనికి ముడిపెట్టండి. మీరు చేసినట్టు తప్పులు అంశ ఆధారాలతో చెప్తున్నా మేము. ఆధారాలతో పాటు ఒకటి చెప్తున్నాం. అది కాకుండా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ విషయం కూడా మాట్లాడదాం. రిపోర్ట్ కానీ రవి గారి దగ్గర అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ కాంప్రమైజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మాకు పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము కోర్టులో రాజీకి పోయామంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్లుయెన్స్ చేసినంత పోలీస్ అధికారి ఎవరన్నా? అంటే అందుకని చెప్పాను నేను, గత ప్రభుత్వంలో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు, వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేసే దానికి అవి కూడా మాట్లాడదాం. భానుగారు, రవికుమార్ గారు, హిందూ దేవాలయాల జోలికి గాని, హిందూ దేవాలయాల్లో అవినీతికి గాని ఉన్న పాల్పడితే భవిష్యత్తులో వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు ఉండబోతాయి. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో నేను నిన్న కూడా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం హీరింగ్ వస్తుంది. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరిగి ఎవరెవరు దీంట్లో తప్పు చేశారో అందరినీ స్వామివారి ముందు, వెంకటేశ్వర స్వామి ముందు, చట్టం ముందు
గోవింద భక్తుల ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఎవరెవరు దీంట్లో పరకామంలో పంపకాలు చేసుకున్నారు వారికి, అలాగే ఆవు నెయ్యిలో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు వాళ్ళందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలో ఉందని ఎవరెవరు పాపాలు చేశారు. రవి గారు మీరు చెప్పండి, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో అనేక అక్రమాలు, అవకతవకలు, అట్లాగే హిందూ వ్యతిరేక నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అంటారా? అంటే ప్రక్షాళన మొదలైంది అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ప్రక్షాళన మొదలైందని భావిస్తున్నాం జీ మేము. ఎందువల్లంటే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారే స్వయంగా లడ్డూ విషయాన్ని బయటకు తీసుకురావడం, వారే స్వయంగా లడ్డూలో జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది, అపవిత్రం ఏ విధంగా చేశారన్నది బయటకు తీసుకురావడంతో దానికి చర్యలకు ఉపక్రమించేటటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అని సమాజానికి వారు సంకేతం ఇచ్చారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఈవేళ ఆనాడు జరిగిన పరకామణి, ఆనాడు జరిగిన లడ్డు అపవిత్రత, ఈ రెండూ కూడా వేగం పుంజుకుంది. ఏదైతే దర్యాప్తు వేగం పుంజుకుందని భావిస్తున్నాం. సిబిఐ టేక్ ఓవర్ చేయడం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో దీని దర్యాప్తు జరగడం, ముద్దాయిల అరెస్టు జరగడం, కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా ఇది ఏదో రాజకీయ కోణంగా దీన్ని, లేకపోతే కావాలని పార్టీ వ్యవహారంగా దీన్ని పక్కగా పెట్టాలని ప్రచారం చేయాలని చూడడం అనేది చాలా తప్పు. అది ఏ పార్టీ చేసినా అది పొరపాటే. ఇప్పటికి కూడా ఈ జరిగిన పొరపాటును అంగీకరించే స్థితిలో ఆనాటి ట్రస్ట్ బోర్డు నిర్వాహకులు కానీ, ఆనాటి ప్రభుత్వం కానీ ముందుకు రావడం లేదు. ఆనాటి ప్రభుత్వం నడిపిన పార్టీ కానీ ముందుకు రావడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. రెండో విషయం వస్తే, ఈ పరకామణి విషయంలో కూడా ప్రభుత్వము ఈవేళ దర్యాప్తుకి ఎక్కడ అడ్డు రాకుండా ఉన్నది. అందువల్ల ఏదైతే వివేకానంద గారి హత్య విషయంలో సంవత్సరాలు గడిచిపోయినట్టు కాకుండా ఇవాళ చాలా స్పష్టంగా హైకోర్టు సామాన్యంగా వేయలేదు అక్షంతలు. మొన్న ఆఖరికి లోక్ అదాలత్లో రాజీకి ఆమోద ముద్ర వేసిన న్యాయమూర్తిని కూడా విచారించమని చెప్పింది. అని చెప్పంటే ఎంతటి కుంభకోణం జరిగింది. ఈవేళ ప్రభుత్వం పదే మరి మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, ఆయన కులదైవంగా భావిస్తున్నాను, నన్ను పునర్జన్మ ఇచ్చింది వెంకటేశ్వర స్వామి. ఈవేళ భక్తులకి పునర్విశ్వాసం ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దోషులకి శిక్ష పడాలి. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందువల్ల ఈ మాట అంటున్నామని చెప్పంటే, ఈవేళ పరకామణిలో దొంగతనం జరుగుతుందా? ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి పరకామణి పర్యవేక్షకుడు. ఆయన అయ్యంగారు మఠానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, 40,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తి ఈవేళ కుంభకోణం చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు? అంటే ఈ కుంభకోణం ఎంతకాలం నుంచి చేస్తున్నాడు ఆయన? ఇది దర్యాప్తు చేయకపోవడము, ఒక దొంగగా ఆయన ఇచ్చిన ఆస్తిని స్వీకరించేటటువంటి నిర్ణయం ఆనాటి ప్రభుత్వం, ఆనాటి టీటీడీ తీసుకోవడం అనేది పలు అనుమానాలకు దావిస్తోంది. ఇందులో మేము స్పష్టంగా చెబుతున్నాం, ఈ నెయ్యి విషయంలో కానీ, పరకామణి విషయంలో కానీ సామాన్యులు కాదు, అసామాన్యులు, మాన్యులు ఉన్నారు. దీని వెనక వారందరూ బయటకు రావాలి. ఈ దర్యాప్తు ఎక్కడ ఆకుండా ముందుకు వెళుతుందని మేము భావిస్తున్నాం. కమలానంద భారతి గారు, గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పెద్దల ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని ఆ రోజు పనిచేసిన ఉన్నతాధికారులు సిటీ ముందు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అంటే నాటి ప్రభుత్వ పెద్దలకు తిరుమల అంటే అంత తక్కువ భావన ఏమైనా ఉందా అండి? హిందువుల పట్ల అంత లోకోభావన ఉందనుకోవాలా? 2-3 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఒకటి ఏంటంటే, ఇది ధార్మికమైన అంశము, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, ఇది ఒక అంశం. 5 సంవత్సరాల్లో ప్రత్యేకించి మాది హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పుకోవటానికి వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. అంటే ఒక దేవాలయం సెట్టింగ్ లాగా వేయటం, ప్రసాదం తీర్థం తీసుకుని పక్కన పడేయటం. అదే రకంగా చాలామంది వేరే మతస్థులు ఇది మా ప్రభుత్వం అని చెప్పుకోవటం, శాసనసభ్యులే పోటీలు పడి మత మార్పిళ్ళు చేయించటం, మత మార్పిళ్ళు చేసుకోవడానికి కృష్ణానదిలో ఒక ఘాటి నిర్మాణం చేయించవటం, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆంధ్రప్రదేశ్కి క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉండాలి అని చెప్పి బహిరంగ సభల్లో మాట్లాడటం. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళుగా మేము హిందూ వ్యతిరేకులు అని చెప్పి చాలా నిర్మోహమాటంగా చెప్పుకున్నారు. ఇది మొదటి అంశం. రెండో విషయం ఏంటంటే, 5 సంవత్సరాల కాలఖండంలో ఒక్కసారి కూడా దేవాదాయ శాఖను గురించి సమీక్ష జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం అయింది, ఇప్పుడు 2-3 సార్లు ఇటు టీటీడీని కావచ్చు, ఇటు దేవాదాయ శాఖను కావచ్చు కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడి తెలుసుకున్నారు, చేస్తున్నారు. ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 300 సంఘటనలు, దగ్గర 300 సంఘటనలు
దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయటము, ఆస్తులను ధ్వంసం చేయటము, చాలా దగ్గరలో రాజమండ్రి లాంటి దగ్గరలో దేవాలయాల్లో అశుద్ధముతో అపవిత్రం చేయటము, ఇవి జరిగిన దగ్గర ఎక్కడా కూడా చట్టపరంగా ఎవరి మీద సరైన చర్యలు తీసుకోలేదు. నాకు తెలిసి నేను స్వయంగా పోయి పరామర్శించినవే 6 దేవాలయాల్లో గర్భగుడిలోకి వెళ్ళి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు అర్చకుల మీద దాడి చేశారు. నేరుగా భౌతిక దాడులే చేశారు, గర్భగుడిలోకి పోయి కొట్టారు. కాబట్టి ఒక పక్కన ఒక మతాన్ని చాలా చక్కగా వాళ్ళు ప్రోద్బలం చేయటం, ప్రోత్సహించటం, ఇంకొక పక్కన హిందుత్వానికి సంబంధించినటువంటి అన్నింటినీ నడ్డి విరగొట్టేటువంటి పని చేశారు. దీన్ని వాళ్ళు సమర్థించుకోలేకపోయినారు. అందువల్లనే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ హిందూ ఎప్పుడు ఇంకొక విషయం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు వారు ప్రామాణికంగా, నిజాయితీగా, వారు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వారు చాలా నిజాయితీగా క్రైస్తవుడిగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఆ పంథాకు సంబంధించినటువంటి ఆచారం కలిగి ఉన్నప్పుడు ఆయన అక్కడ సంతకం పెట్టి కనుక లోపలికి పోయి ఉంటే ఆయన నిజాయితీని ఎవరు ప్రశ్నించుండేవాడు కారు. ఒక పక్కన మీకేమో హిందూ దేవీ దేవతల పట్ల నమ్మకము, విశ్వాసము లేదు. కేవలం హిందువులను మభ్యపెట్టడం కొరకు యాగాలు చేస్తే ఏం ఉపయోగం? అంటే హిందూ సమాజం మీ కంటికి అంత అమాయకంగా కనపడుతుందా? అంటే మీరేం చెప్తే అది చేసేస్తారు అనుకుంటున్నారా? అసలు రాజకీయాలకు మతంతో మీరెందుకు సంబంధం పెట్టుకున్నారు? మీకు భయం లేకపోతే నేను ఈ మతానికి చెందినవాడిని కాబట్టి హిందువులు నాకు వ్యతిరేకం అవుతారన్న భావన ఉండబట్టి హిందువులను మభ్యపెట్టడం కొరకు భక్తి నాటకం తప్పితే మీకు నిజాయితీ ఎక్కడుంది హిందుత్వం పట్ల? అందుకని ఆ రోజున అక్కడ సంతకం పెట్టి గుడిలోకి దర్శనానికి పోయి వచ్చుంటే మీరు క్రైస్తవులుగాను నిజాయితీగా ఉండేవాళ్ళు, హిందూ ధర్మాన్ని క్రైస్తవుడిగా ఉన్నా గౌరవిస్తున్నాడు అనేది కూడా నిజాయితీగా ఉండేది. మీరు అక్కడ బుల్డోస్ చేసి పడేసి రాజకీయ అంశం చేసేసి మాట్లాడే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మీకు మీరే ఒక హిందూ వ్యతిరేకగా ముద్రపడే విధంగా ప్రవర్తించారు. ఇది వాస్తవం. కాబట్టి ఆ రోజు 5 సంవత్సరాల పాటు గతంలో అంతకుముందు 2004, 2009లో ఆ రోజున ఉద్యమం చేశాం తిరుమల కొండలకు సంబంధించి. దురదృష్టవశాత్తు మరలా 2019, 2024 కూడా అదే పునరావృతమైంది. మాకు అనుభవంలోకి వచ్చింది ఒక్కటేనండి, ఏ మతానికి చెందినవాడు ముఖ్యమంత్రిగా ఉన్నా పెద్ద తేడా ఉండదు. కానీ క్రైస్తవుడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే తనకు మొత్తం ఎజెండాలో మొత్తము వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రణాళిక ఇటుంటాయి, మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టోలో లేకుండా ఒక అంశం ఉంటుంది. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉంటే తన జీవన కాలంలో హిందుత్వాన్ని ఎంత ధ్వంసం చేయాలా అనేది నిర్దాక్షిణ్యంగా వెనక కుమ్మిపారేస్తారు, ధ్వంసం చేస్తారనే విషయంలో మాకు ఏమీ అసలు కొద్దిగా కూడా అనుమానము లేదు. భానుగారు, తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై మీరు చాలా కాలంగా పోరాడుతున్నారు, కొన్నిసార్లు న్యాయం కోసం కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే అసలు టీటీడీలోకి ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, వారికి ఎట్లాంటి బాధ్యతలు అప్పగిస్తున్నారండి? ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఈరోజు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రం పట్ల భక్తి, విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులను మాత్రమే ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమించాల్సిన అవసరం ఉంది, ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు గారు గమనించినట్టయితే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిని 81 మంది సభ్యులు చేశాడు. 81 మందితో. మా టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తుందంటే, దాదాపు మేమున్నప్పుడు గతంలో 2015 నుంచి 17 వరకు ఆ నిబంధనలకు లోబడి మేము పనిచేస్తాం. ఆ లోబడి పనిచేయకుండా వీళ్ళు 81 మందితో వేస్తే నేను దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో 52 మందిని 52 మెంబర్స్ని అబయన్స్లో పెట్టడం జరిగింది. అబయన్స్లో అంటే వాళ్ళు ధర్మకర్తల మండలిగా అనర్హులని చెప్పి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో 9 మంది మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. దాంట్లో ఒకరు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 9 మందిలో ఒకరిని పోలీసు అరెస్ట్ చేసిన కారణంగా ధర్మకర్తల మండలికి రాజీనామా చేశాడు. ఏం దౌర్భాగ్యం అన్నా! ఏం వేరే వాళ్ళు లేరా రాష్ట్రంలో, దేశంలో? భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వారిని తీసుకొని వచ్చి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్లో ఏదైనా గుడి ఉంటే 81 మందిది కాబట్టి 800 మంది వేసుకోమండి, మాకు అభ్యంతరం లేదు. ఇది మన గుడి, మనందరి గుడి. దీని పవిత్రత కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా స్వామివారి నిధుల్ని దారి మళ్లించారు.
దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వంటి స్వామివారి నిధుల్ని 2020 ఆగస్టులో ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి దాన్ని స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అంటే దానికి కారణం ఏం చెప్పారు తెలుసా? 2% అదనపు వడ్డీ వస్తుంది కాబట్టి ఆదాయం కోసం ఇస్తున్నారు. స్వామివారు వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారం చేసేవాడు కాదన. ఆ రోజు పెద్దలు విశ్వ హిందూ పరిషత్తు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ ఒకే తాటిపై వచ్చి ఆ రోజున్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కారణంగా ప్రతిపాదన వెనక్కి పోవడం జరిగింది. ఆ రోజు పొరపాటున ప్రతిపాదన కానీ వెనక్కి వెళ్ళకుండా ఉంటే మాకున్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా. వీళ్ళకి అదే ధైర్యం ఉద్దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మెషినరీ నుంచి కానీ ₹1 తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా ప్రభుత్వానికి? అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద ఎందుకన్నా కన్నేశారు? దీని మీద కూడా నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. స్వామివారి డబ్బుని హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. స్వామివారికి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందన్న. ధర్మానికి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 1% నిధులు బదలాయించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు విశ్వ హిందూ పరిషత్తు స్వామీజీలు గొడవ చేశారు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయలు తిరుపతి శానిటేషన్కి శాంక్షన్ చేస్తే దాని మీద నేను హైకోర్టుకి పోతే దాని మీద స్టే వచ్చింది. ఏందన్నా ఇది? ఎందుకు స్వామివారి ఖజానా మీద ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెడతారు? ఇది మంచిది కాదు. కాబట్టి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా స్వామివారి ఖజానా నుంచి కమిషన్లు కొట్టే ప్రక్రియ, ఎన్నికల సమయంలో ఆఖరి సంవత్సరంలో దాదాపు ఇంజనీర్ వర్క్స్ పేరుతో 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలు ఇంజనీర్ వర్క్స్కి డివైడ్ చేసి అప్పుడున్నటువంటి అధ్యక్షుడు దాని నుంచి 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు అందరికీ తెలుసు. అలాంటి వారిని ఎందుకు నియమిస్తారు మీరు? ఎందుకు నియమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? రైట్, ఓకే అండి. అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులు ఇప్పుడు నేను చూసినప్పుడు అజెండాలో ఆ అధ్యక్షుడు సంతకం ఉంది. ఎందుకు ఇలా చేశారు? కాబట్టి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరించకూడదు. కానీ అలాంటి వారిని వేసి పాపాల భైరవుడిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయాడు. రైట్, ఓకే అండి. రవికుమార్ గారు, కుంభకోణాలు అక్రమాలే కాదు నిధుల వినియోగంలోనూ గత వైసీపీ ప్రభుత్వం నియమించిన పాలక మండలి చేతివాటం ప్రదర్శించింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మీ పరిశీలన ఏంటండి? ఒకటండి, ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు గతంలోనూ ఈసారి తండ్రి గారు 2 కొండలు చేశారు, వీరు దేవాలయానికి సంబంధించిన నిర్వహణను అపవిత్రం చేశారు. ఇందులో ఏం అనుమానం ఏమీ లేదు. దానికి పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా లేదు. ఎందుకంటే తన మతం కాని మతానికి సంబంధించిన వ్యక్తిని తన మత పాలకులుగా, ఆలయ పాలకులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి హిందువులు కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది. ఇంకపోతే మీరు అన్నారు అవకతవకలు అన్నారు, చేతివాటం అని చెప్పంటే ఈవేళ అనేక విషయాల్లో ఈవేళ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి నిధుల యొక్క దుర్వినియోగం జరిగిందనే విషయాలు పుంకాలుగా వార్తలు వచ్చాయి, కేసులు కూడా నమోదయ్యాయి. నిధుల వినియోగంలో చాలా పారదర్శకంగా ఉండవలసినటువంటి టీటీడీ, ఆనాడు ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఇటు ప్రజలకి జవాబుదారీ కాకుండా అటు భగవంతుడికి జవాబుదారీ కాకుండా అటువంటి వ్యక్తుల్ని గ్యాంగుని తీసుకొచ్చి టీటీడీలో పెట్టి టీటీడీని అప్రతిష్టపాలు చేయడంతో అవకతవకలకి మారుపేరుగా మార్చారు. అదే సందర్భంలో మనం చూసాము, మనకి చెన్నై సమీపంలో బంగారం దొరికింది అనేది. ఈవేళ దానికి సంబంధించిన అనేక అనుమానాలు భక్తులకు ఉన్నాయి. ఆనాడే టీటీడీ, ఆనాడే ప్రభుత్వము సవివరమైనటువంటి వివరం ప్రజలకి భక్తులకి ఇవ్వలేదు. ఆ బంగారం సంబంధించినటువంటి అనేక అనుమానాలు ఈవేళకి మనకున్నాయి. అవకతవకల్లో భాగంగానే బంగారం దారి దాటిపోయింది, రాష్ట్ర సరిహద్దులు దాటిపోయిందని ఇప్పటికీ మేము నమ్ముతూ ఉంటాం. అలాగే ఎఫ్డీల విషయంలో కూడా తప్పు నిర్ణయం తీసుకుంటే ఆర్బీఐ ముట్టికే వేసిన తర్వాత మా పర్మిషన్ లేకుండా స్టేట్ కన్సార్టియంలో ఎలా పెడతారు మీరు అని అడిగిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేసిన తర్వాత అది దేశవ్యాప్త కార్యక్రమంగా మారిన తర్వాత మాత్రమే దాని నుంచి వెనక్కి వచ్చారు. అక్కడ కూడా ఎఫ్డీల్లో అవకతవకలు చేయడానికే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో శ్రీవాణి ట్రస్టు కోట్ల రూపాయలు సేకరించారు. దానికి సంబంధించినటువంటి విషయాలు అనేక అవకతవకలు జరిగాయని ఇప్పటికీ కూడా ప్రజలు భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఎంత వసూలైంది ఏమిటి అన్నది శ్వేతపత్రం రిలీజ్ చేసి ఉంటే కనుక నమ్ముండేవాళ్ళం. అది కూడా జరిగి ఉండాల. ఈవేళ కూడా 281 కోట్ల రూపాయలు నెయ్యికి సంబంధించినటువంటి ఈ కల్తీ విషయంలో డబ్బులు చేతులు మారాయి అని చెప్పి సిబిఐ కూడా చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేసింది. అదే సందర్భంలో అవినీతి అనేది ఒకవైపు అయితే అపవిత్రత అనేది చాలా విపరీతమైనటువంటి నేరం ఇది. కాబట్టి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు, తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. అదే సందర్భంలో టీటీడీ కూడా
ఇప్పుడు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు కూడా ఏ మాత్రము వెనకడుగు వేయకుండా స్వామివారి ప్రతినిధులుగా వారికి ఆ బాధ్యత వచ్చింది కాబట్టి చాలా స్పష్టంగా దీని మీద ముందుకెళ్ళాలి. ఇవే కాదు, ఇంకా ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకలు ఏమున్నాయో ఈవేళ భక్తుల ముందుకు తీసుకొచ్చి వీరి యొక్క పారదర్శకత కూడా వీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో హిందువులు కూడా ఆలోచించవలసిన ఉంది. మన దేవాలయ పాలకుల్ని ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామనే విషయంలో హిందువులు కూడా ఆలోచించాలని విస్తృత పరిషత్ తెలియజేస్తాం. ఓకే అండి. కమలానంద భారతి గారు, వైసీపీ ప్రభుత్వం పాలక మండలి నియామకంలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో జంబో మండలి ఏర్పాటుపై విమర్శలు వచ్చాయి. ఇందాక భానుగారు కూడా చెప్తున్నారు, నాటి మంత్రులు బోర్డు సభ్యులు ఇష్టానుసారంగా అంటే బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు కూడా కేటాయించారు. తిరుమల కొండపై రాజకీయాలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలండి? ఇప్పుడు అప్పటి ప్రభుత్వంలో తిరుమల విషయంలో కావచ్చు, దేవాదాయ శాఖ విషయంలో కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఎండోమెంటరీ యాక్ట్ మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టుగా బాగానే ఉంది. ఏ దేవాలయం ధర్మకర్తల మండలి అయినా దాంట్లో ఎవరెవరు ఏ సామాజిక వర్గాలు ఎలా ఉండాలి, మహిళలు ఎలా ఉండాలి అన్నీ ఉన్నాయి దాంట్లో ఏం లోటు లేదు. దాన్ని అలాగే అందరూ చేసుకుంటూ వచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించి దానికి ఒక 80 మందితోనే వేశారు. ఇతర దేవాలయాలకు సంబంధించిన వాటిల్లో కూడా ఈ మామూలుగా ఎస్సీ సామాజిక వర్గము, ఎస్టీ సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గం చెప్పి ఇట్లా ఉన్నది, దాని చట్టంలో ఉంది. ఇట్లా పనిగట్టుకుని మతం మారిన వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డులో వేశారు. వీళ్ళు అక్కడ అనేక విషయాల్లో ఇబ్బందులు వచ్చాయి. చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి రాజకీయ పార్టీ కాకుండా వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా దాన్ని అమలు చేయటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఆ రకమైన ఇబ్బంది రాకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉండేటువంటి ఒక అంగము ఏమిటి అంటే, భారతదేశంలో ఏ దేవాలయానికి లేనిది టీటీడీలో ఉన్నది ఏంటంటే హిందూ ధర్మ ప్రచార పరిషత్తు. ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తును పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు. ఒకప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు పేరుతో కొన్ని కోట్ల రూపాయల డబ్బులతోటి పేదలకు పెళ్లిళ్ళు జరిగినాయి, వేసవిలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాళ్ళు, ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు, కృష్ణరావు గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, పివిఆర్కే ప్రసాద్ గారు ప్రారంభించారు దాన్ని. కాబట్టి 100 కోట్ల రూపాయలతోటి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా స్థగితమైపోయినాయి. ఇప్పటికైనా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని ఒకసారి సమీక్ష జరగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సమీక్ష జరగలేదు. ఈ రోజుకి హరికథ చెప్తే ఎంత ఇస్తారంటే 350 రూపాయలు, 400 రూపాయలు ఇస్తారా? టీటీడీలో కోట్లు దోచుకోబోతున్నారు కదండి. కాబట్టి ధర్మాన్ని ఎలా కాపాడుతారో, హరికథ చెప్పేవాడిని బతికివ్వకుండా, నాదస్వరాన్ని బతికివ్వకుండా, డోరుని బతికివ్వకుండా, వాళ్ళ మొత్తం మన కళలు, సంస్కృతి అంతా పునరుజ్జీవనం జరగాలి కదా. టీటీడీ ద్వారా ప్రతిరోజు ఒక ఊరిలో ఎందుకు సత్యహరిశ్చంద్ర నాటకం ఉండదు? ప్రతి ఊరిలో హరికథ ఎందుకు ఉండదు? ప్రతి ఊరిలో కూచిపూడి నాట్యం ఎందుకు ఉండదు? వాళ్ళందరికీ మనం ఉపాధి కలిగిస్తే చక్కగా నేర్చుకుని అందరూ మన ఆంధ్ర వైభవం, ఆంధ్ర సంస్కృతి, భారతీయ హైందవ సంస్కృతి ఎంత పరిణమిలుతాయి. కాబట్టి ఈ రకమైన దృష్టితో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేశారు, ఆ పాపాల ప్రక్షాళన అయిపోతూ వాళ్ళ కర్మ అనుభవిస్తారు. కానీ ఈరోజు ఒక మంచి బంగారు అవకాశం మన చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదేందో చేసి చూపించేటువంటి అవకాశం ఒకటి ఉంది. మిగతా అంతా చేస్తున్నారు, చూశారు కదా. ఇప్పుడు అన్నప్రసాదం బాగుందని చెప్పారు కదా, మిగతా వ్యవస్థలన్నీ బాగున్నాయని చెప్పారు కదా. అలాగే ముఖ్యంగా టీటీడీ ద్వారా జరిగేటువంటి ఒకే ఒక కార్యక్రమం మొత్తం భారతదేశంలో ఏ పెద్ద దేవాలయానికి లేదు నేను చెప్తున్నాను. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉండేది టీటీడీ ఒక్కటే. కాబట్టి దీని పేరుతో మనం ఎంత చేద్దాం, ఏం చేద్దాం, మన కళలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి. కాబట్టి దీని మీద మనం చక్కగా అందరి సమన్వయం చేసుకుంటూ, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఒక సలహా సూచన, ఇక మీదటి ఎప్పుడైనా కమిటీ వేసినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, లేకపోతే స్వామీజీలు ఉన్నారు, ఒక సలహా తీసుకోండి. రైట్. అప్పుడు మీరు హిందూ సమాజం యొక్క అభిమానాన్ని మరింత చూరగొంటారు. ఓకే, ఎవరిని తీసుకుందాం? ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ రాజకీయాలు అక్కర్లేదు. ఓకే, ఆ రకంగా చేసినట్టయితే మనం టీటీడీ ద్వారా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకోవడం, హిందూ సమాజంలో విశ్వాసాన్ని పాదుకొల్పటం, ఇది చేయాలనేది మా అభిప్రాయం. భానుగారు, మీకున్న సమాచారం ప్రకారం చెప్పండి, కల్తీ నెయ్యి, పరకామణి స్కామ్ల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉండొచ్చండి? ఇంకా ఎవరెవరిని విచారించాలని మీరు అనుకుంటున్నారు?
ఈ కల్తీ నెయ్యి విషయంలో ఇప్పుడే సుబ్బారెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సుబ్బారెడ్డి గారితో పాటు అప్పుడు క్రియాశీలకి ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని ఈరోజు విచారణకు పిలిచారు. ఇంకా ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సభ్యులను కూడా కొందరిని పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదేదో పోయి మీటింగు ఈటింగ్ కాదండి. అక్కడ జరుగుతున్నటువంటి ధార్మిక విషయాల పట్ల, భక్తుల అవసరాల పట్ల, స్వామివారి పవిత్రత పట్ల మనం కూర్చొని నిర్ణయం తీసుకునే ఒక అవకాశం. స్వామివారి అది బోర్డు మెంబర్ అన్నా, బోర్డు చైర్మన్ అన్నా అదొక హోదా కాదు, బాధ్యత. అక్కడ మనం స్వామివారి కస్టోడియన్స్. ఆ రోజు ఆ 2019 నుంచి 25 వరకు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు బోర్డు మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను గోవింద భక్తుడిగా. ఎందుకంటే బోర్డు ఉండేదే అందుకనే కదా, మనం కాపలాదారులు. మన కాపలా ఉండేటప్పుడు వేరే వాడు వచ్చి తప్పు చేసే అవకాశం ఎట్టుంటుంది? పర్చేస్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు గీ కొనుగోలు అన్నారు కదా, గీ దీంట్లో పర్చేస్ కమిటీ ఉంది. దాంట్లో కొందరు సభ్యులు ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు సంతకాలు పెట్టారు మీరు? దాని బోర్డులో వచ్చిన తర్వాత బోర్డులో అప్రూవల్ ఎట్టయింది? అది వీటన్నిటి మీద లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతేకాకుండా పరకామణి విషయంలో కూడా చాలామంది ఇప్పుడు మనకు తెలిసి దాదాపు ఒక సిబిసిఐడి, ఏసీబీ రవికుమార్తో పాటు కొందరిని విచారణకి తీసుకుని వస్తుంది. విచారణ కాదండి, వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఏమిటంటే విచారణ చేయమని చెప్పి సిబిసిఐడికి, ఏసీబీకి ఇచ్చింది. ఆ విచారణతో పాటు అదనంగా ఎవరెవరు తప్పు చేశారో వారిని ఇమీడియట్గా డీటైన్ చేసే ఒక ఆర్డర్స్ కూడా హైకోర్టు ద్వారా రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే విచారణలో మొత్తం విషయాలు బయట రావాలండి. వాడు మనం వచ్చి పిలుస్తాం, వాడికి నచ్చింది చెప్తాడు, వెళ్ళిపోతాడు. అదే మనం కానీ వారి మీద పూర్తి అధికారంగా ఉంటే ఖచ్చితంగా వాడు నన్ను అరెస్ట్ చేస్తాడు, డీటైన్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడిని డీటైన్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ భయం అనేది ఉండాలి. భగవంతుడి దగ్గర భయం అనేది ఉండాలి. డబ్బు దొంగలు ఇచ్చే సమయం మనం తప్పించుకోలేమని చెప్పి ఒక భయం అనేది ఉండాలి. కాబట్టి టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి, నేను మళ్ళీ చెప్తున్నా, టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల దగ్గర నుంచి తాడేపల్లి పాలేశ్వరం ఉంటే కొందరు రాజకీయ నాయకుల అధికారుల వరకు ఈ పరకామణిలో పంపకాలు, ఈ నెయ్యిలో పంపకాలు అన్నీ జరిగాయి. ఎవరెవరు చేరాలో అన్నీ చేరాయి. దాదాపు 100 కోట్ల రూపాయల పైచిలకు ఈ పరకామణి విషయంలో మాత్రం చేతులు మారాయని చెప్పి భక్తులు అనేక మంది నాకు రవికుమార్ ఆస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరు బదలాయించుకున్నారు, ఎవరెవరు ఏమి రాసుకున్నారు, చాలామంది నాకు ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే అధికారులకు కూడా నేను వారికి వ్యక్తిగతంగా కలిసి నా దగ్గర ఉంటే ఆధారాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంతెందుకనే పక్కన మీకు విజువల్స్ కనపడుతున్నాయి మన ఈటీవీ స్క్రీన్లో. ఆ విజువల్స్ టీటీడీ దగ్గర లేవు. టీటీడీ దగ్గర ఆ విజువల్స్ లేవు. ఎందుకు లేవు చెప్పండి? ఆ రవికుమార్ పట్టుకున్న రోజు పంచనామా చేయాలి కదా, ఏ విధంగా ఎంత పోయింది, ఎలా కొట్టాడు, ఆ విజువల్స్ని భద్రపరిచి కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత అప్పుడున్నట్టు అధికారుల మీద ఉంది కదా. ఎందుకు దాన్ని పూర్తిగా డిలీట్ చేశారు? మీ దగ్గర న్యాయం, ధర్మం ఉంటే దాన్ని ఎందుకు డిలీట్ చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి పూర్తిగా ఒక పథకం ప్రకారం చాలామంది కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. దీన్ని పూర్తిగా నిగ్గుజేల్చాలని మేము గట్టి కోరుకుంటున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు హైకోర్టు ఎంత మొన్న ఇచ్చినటువంటి 10 రోజుల ముందు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, లోక్ అదాలత్లో ఇంతకుముందు రవణ్య చెప్పినట్టు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి ఆ జడ్జి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా 409 సెక్షన్ పెట్టకుండా కాంపౌండ్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు ఎలా పంపించేస్తారని చెప్పి అడిగింది. కాబట్టి శిక్ష కఠినంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రవి గారు మీరు చెప్పండి, పరకామణి చోరీ, కల్తీ నెయ్యి ఈ రెండూ కూడా క్షమించరాని నేరాలు. అయితే ఈ కేసుల్లో తప్పు చేసిన వారు సాంకేతిక కారణాలతో తప్పించుకొని పోకుండా శిక్ష పడాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారండి? ప్రభుత్వానికి వాస్తవాలు సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం వేగంగా సకాలంలో అందించడం. రెండవది, వెనక ఎంతటి వ్యక్తులున్నా రాజకీయ కోణం కాకుండా ఇది కేవలం భగవంతుడికి, భక్తులకి, విశ్వాసానికి సంబంధించిన విషయంగా పూర్తి పారదర్శకంగా వేగమైనటువంటి దర్యాప్తు చేయడం, ఇది ప్రభుత్వం వెంటనే చేయాలి. ఈ విషయంలో జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత బయటకు తీసుకొచ్చిన వాళ్ళు దీన్ని వదిలేస్తారని అనుకోవడం లేదు. అయితే నేతి దర్యాప్తు ఏదైతే ఉందో ఇది సకాలంలో వేగంగా జరగాలి. అదే సందర్భంలో దీని వెనక ఎవరెవరు ఉన్నారు అన్న మూలాలు కూడా బయటకు రావాలి. పరకామణి అన్నారు, పరకామణి విషయంలో కూడా దర్యాప్తు విషయంలో మనం దృష్టి పెట్టవలసిన అంశాలు ఏమిటి అని చెప్పంటే, అతనితో లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, లేకపోతే ఆ సమయంలో ఇతని ఆస్తి ఎవరెవరి పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగాయి, దేవుడికి ఇచ్చిందే కాకుండా మిగతా ఎవరికి ఇచ్చారు, ఇది కూడా దర్యాప్తులోకి రావాలి. ఇందాక భాను అన్న చెప్పినట్టు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైపోయింది, ఎందుకు డిలీట్ చేయవలసి వచ్చింది, దానికి సంబంధించిన కేసు అసలు టీటీడీలో చర్చ ఎందుకు రాలేదు,
ఆయన ఇస్తానని ఆస్తి మీద టీటీడీ తీర్మానం చేసింది తప్ప ఆయన చేసిన దొంగతనం మీద కేసు పెట్టడం విషయం మీద కానీ విత్డ్రా చేసుకోవడం విషయం మీద కానీ టీటీడీలో చర్చ ఎందుకు జరగలేదు? ఇక్కడ నైతిక బాధ్యత టీటీడీకి కూడా ఉంది అనేది ఈ దర్యాప్తులో భాగం చేయాలి. అదే సందర్భంలో ఇది కేవలం పరకామణి లేకపోతే నెయ్యి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం కాదు, విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇక్కడ మాకు ఇంకొక అనుమానం కూడా ఉన్నది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రవికుమార్ అన్న ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? మనం గతంలో చూసాం, మనం ఈ పరిటాల రవి గారిని చంపిన తర్వాత ఆయన చంపినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా చచ్చిపోయారు. అలాగే వివేకానంద గారు హత్య జరిగిన తర్వాత ఆయన కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అదే సందర్భంలో ఈవేళ రవికుమార్ని ఆయనకి తీసుకొచ్చి కోర్టు ముందు నుంచోకబెట్టకపోతే ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆయన నుంచి రావాల్సిన నిజాలు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయమే కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాం. ఆలయాలకి ఏదైతే రాజకీయ నేతల్ని దూరంగా పెట్టేటటువంటి ఒక మంచి సంస్కరణ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే టీటీడీ ఇవాళ రాజకీయ నేతలతోటే నిండిపోయింది. ట్రస్ట్ బోర్డు అంతా కూడా మా బాలన్న కోపం రావచ్చు. కాబట్టి అది కనీసంగా కొంతమందినైనా భక్తులు విశ్వాసాన్ని తగ్గట్టుగా ఇదిగో ధార్మిక పురుషులు ఉన్నారు, ధార్మిక నేతలు ఉన్నారు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు, కాబట్టి ఏదైనా జరిగితే వీళ్ళు ఊరుకోరు, ప్రశ్నిస్తారు అన్న నమ్మకమైన సంఖ్య కూడా అందులో లేదు. ఒక్క మాట చెబుతున్నాను జీ, హెచ్డిపిపి గురించి ఇందాక స్వామీజీ చెప్పారు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హెచ్డిపిపి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో నీరుగారిపోతుంది. హెచ్డిపిపిలోనైనా కనీసం ధార్మిక మూర్తులు వేయండి, అందులో దాని ద్వారా ధర్మ ప్రచారం చేయండి, దాని ద్వారా సాహిత్యాన్ని ముద్రణ చేయండి, వితరణ చేయండి. అలాగే కళ్యాణాలు, గ్రామాల్లో జరిగే కళ్యాణాలు ఆగిపోయాయి, వాటిని పునరుద్ధరించండి. అదే సందర్భంలో కళ్యాణ మండపాల నిర్వహణ అస్తవ్యస్తంగా చేసి దాంట్లో విధర్మీయులు వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తున్నారు, వాటిని అరికట్టండి. ఆలయాల నిర్మాణాలు హరిజన గిరిజన ఉపేక్షిత వాడల్లో హెచ్డిపిపి ద్వారా టీటీడీ నిర్వహించడం ప్రారంభించాలి, నిర్మాణం ప్రారంభించాలి. అర్చక స్వాములకి శిక్షణ ఇవ్వాలి, ధార్మిక కళను పోషణ చేయాలి. ఇవన్నీ జరగాలంటే హిందుత్వం మీద అపేక్ష, మక్కువ, ఆచరణ ఉన్న వ్యక్తులు హెచ్డిపిలోకి తీసుకోవాలి. ప్రభుత్వం అది చేస్తే హిందూ సమాజం కూడా ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుంటారని తెలియజేస్తున్నాం. తప్పకుండా. రైట్. భారతి గారు మీరు చెప్పండి. సీఎం చంద్రబాబు కూడా ఎన్నోసార్లు చెప్పారు తమ కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అయితే గత ప్రభుత్వ పాపాలను ప్రక్షాళన చేసి టీటీడీని గాడిలో పెట్టేందుకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారండి? ఒకటి, ఆ విషయంలో ఎవరికి ఏమీ రెండో ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారికి ఎంత భక్తుడనే విషయంలో. అంతేకాకుండా ఇప్పుడు ఈ గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళ ఇంటి ఆయన సతీమణి రాజకీయంగా అట్లా బయట కనపడుతున్నది. కానీ వారి మొత్తం రాజకీయ జీవితంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు తిరుమలకు కానీ అటు భద్రాచలానికి కానీ ఆ బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు తీసుకుని పోయి సమర్పించే సందర్భంలో తప్ప వాళ్ళ దంపతుల్ని మనం ఎక్కడా చూసిన సందర్భం లేదు. ఇంత నిష్ఠగా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, అటు భద్రాచలానికి కావచ్చు, చాలా నిష్ఠతోటి దంపతులు తీసుకువెళ్ళి వస్త్రాలు ఇవ్వటం అనేటువంటిది ఇంకా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంటే అంత అవకాశం కూడా రాలే, అవకాశం ఉన్నవాళ్ళు కూడా చేయలేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి పట్ల వాళ్ళకు ఉండేటువంటి భక్తిని కానీ, హిందూ ధర్మాన్ని వాళ్ళ కుటుంబాలలో ఆచరించుకునేటువంటి అంశంలో కానీ అనుమానించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు పుట్టిన పిల్లలప్పటి నుంచి ఇప్పుడైతే ఆయన లోకేష్ గారి కొడుకు అయితే నాకు బాగా తెలుసు, అక్కడ మల్కాజ్గిరిలో సూర్యనారాయణమూర్తి గారు ఉంటారు, నాకు తెలిసిన ఆయన. నెలల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉయ్యాలలో ఊగుతుండే సమయంలోనే పక్కన కూర్చోబెట్టి రామాయణం చదివించి వినిపించారు ఆ పిల్లవాడికి. కాబట్టి అంత హిందుత్వం పట్ల వాళ్ళ ఇంటిలో అంత నిష్ఠ ఉంది. అది ఎన్టీ రామారావు గారి కారణమా, ఏ ఒక్కరి కారణం కూడా కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి వంశంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సంస్కారమా, ఇది హిందూ సమాజం ఎవరికీ తక్కువ సంస్కారం ఉండదు. కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటిది కావచ్చు. కాబట్టి వాళ్ళు హిందుత్వము వ్యక్తిగత జీవితంలో ఆచరించుకునేటువంటి దాని మీద ఎవరికీ ఇది లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇది చెప్తే మళ్ళీ రాజకీయంగా అనుకుంటారేమో, కాదు. నేను 45 సంవత్సరాల నుంచి సమాజంలో పనిచేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు తిరుపతిలో ఆ పార్టీ ప్రకటించినప్పుడు ఆ పార్టీ గుర్తుతో పాటు రంగు ఏది తీసుకోవాలనుకున్నప్పుడు పసుపు రంగు తీసుకున్నారు. రైట్ సార్. ఓకే. పసుపు రంగు ఎవరిది? పసుపు రంగు వెంకటేశ్వర స్వామి వారిది. ఓకే అండి. రైట్. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే పసుపు రంగుతోనే దర్శనం చేసుకోవాలి. ఓకే అండి. భారతి పసుపు రంగు వస్త్రాలతోనే దర్శనం చేసుకోవాలి.
కాబట్టి అటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హిందుత్వపు నిష్టని మనమే ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రైట్, ఓకే అండి. కాకపోతే ఎప్పటికప్పుడు కొంత వచ్చేటువంటి లోటుపాట్లు సరి చేసుకుంటే సరిపోతుందని నేను అభిప్రాయం. రైట్, ధన్యవాదాలండి భానుప్రకాష్ రెడ్డి గారు, రవికుమార్ గారు, అట్లాగే కమలానంద భారతీ స్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, కాపాడమని వేడుకునే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి సన్నిధిలోనే కల్తీ నెయ్యి ఘటనలు జరిగి అపవిత్రతను మూటగట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం. అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో మూటగట్టుకున్న ఇంత ధార్మిక ప్రదేశంలోనే చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి సంఘటనలు అందరి మనసులో ఒక రకమైన భావాన్ని కలగజేస్తున్నాయి. అయితే త్వరగా విచారణ పూర్తి చేసి ఈ అపవిత్రత కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.